అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వైసీపీ నేత చెంగల వెంకట్రావు వ్యతిరేకించారు. బల్క్ డ్రగ్ పార్కు వద్దు అంటూ మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. డ్రగ్ పార్కు వల్ల కాలుష్య భయంతో ప్రజలు వలసబాట పట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఫ్యాక్టరీ పనులను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను గౌరవించి ప్రభుత్వం పునరాలోచన చేయాలని వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. వీళ్ళు ఒప్పించి వాళ్ళ బాధ ఏంటో మీరు తెలుసుకొని ముందుకెళ్ళండి తప్ప మూర్ఖత్వంగా కనుక ముందుకెళ్తామంటే మాత్రం ఒకటి మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని జైల్లో పడేసి క్రూరత్వంగా ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టుకోవాలని అనుకుంటే కట్టుకోవడం ఒక పద్ధతి, లేకపోతే మమ్మల్ని అందరినీ కూడా చంపేసి దాని మీద మీ ముఖ్యమంత్రి గారు మీ కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఏంటి 10 లక్షలు 15 లక్షలకి అమాయకుల రైతుల దగ్గర తీసేసుకొని మీరు కోట్లు ఇండస్ట్రీ వాళ్ళకి మళ్ళీ ఇది అమ్ముకొని మా ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇంకా బతికున్నా కూడా చచ్చిపోయినా కూడా ఒకటే. మా శవాల మీద మీరు చిల్లర పెంకులు ఏరుకోవాలనుకుంటే దానికి కూడా రెడీ. ఏం చేస్తాం? అధికారం మీకు ఉంది, మేమేం చేయలేము. కానీ మానవత్వంతో ఇక్కడ ఒక రాజీపేట మత్స్యకారులదే కాదు సమస్య. ఈవేళ ఒక ఫ్యాక్టరీ అక్కడ పాయకరాపేట డక్కన్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏ రకంగా అయితే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు వాళ్ళ జీవనోపాధి ఏదైతే దెబ్బతింటుందో ఈవేళ 2000 ఎకరాలలో ఇన్ని ఫ్యాక్టరీలు కనుక వస్తే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండక్కర్లేదు, ఎక్కడో వలస వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి బతకడమా, దొంగ బతుకు బతకడమా? ఇక్కడ హీరోజితంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇది రద్దు చేసి ఏర్పాటు చేసుకోవాలని కూడా మా మీద ఉంది. ఒకటి మాత్రం స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, ఇది డ్రాగన్ చేయాలంటే కూడా ఇది లేదు. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాను, 2 చేతులు ఇట్టి మత్స్యకారుల తరఫున రిక్వెస్ట్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు. ఏదైతే ఈవేళ ఇక్కడ